రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒకవైపు పొరుగు దేశంలో అమెరికా దాడి చేస్తోంది, పెద్ద యుద్ధం జరుగుతోంది, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇటు పశ్చిమాన ఉన్నటువంటి సరిహద్దు దేశంతో స్వయంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. భారీ యుద్ధం జరుగుతోంది. మన దేశం లోపలికి చొచ్చుకొచ్చి మరీ ప్రత్యర్థి దాడి చేస్తున్నాడు. సైన్యం ఏమీ చేయలేకపోతోంది. మూడవ వైపు ఏకకాలంలో గాజాలో స్టెబిలైజేషన్ చేయటం కోసం, గాజాలో ఉన్నటువంటి హమాస్ని అదుపులోకి తీసుకుని రావడం కోసము ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో అంతర్భాగంగా పనిచేయాల్సి ఉంది. ఈ మూడు బాధ్యతల్ని తలకెత్తుకుని అత్యంత కీలక సమయంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, యుద్ధం ఎలా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వార్ గేమింగ్ చేయటము, లేకపోతే తలెత్తే పరిస్థితులకు విరుగుడు ఎలా చేయాలన్నటువంటి వ్యూహరచనలు కానీ, లేకపోతే వార్ ఎక్సర్సైజెస్ కానీ చేయటము, కొత్త కొత్త ఆయుధాలని తెప్పించుకోవటము, వాటికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయటము, సైన్యాన్ని రానున్న సవాళ్ల విషయంలో సమాయత్తం చేయటం. ఆపరేషన్ సింధూర్ దెబ్బల తరువాత రిపేర్లు, మరమ్మతులు చేసుకోవడం, ఇవేవి పాకిస్తాన్ ఆర్మీ చేయటం లేదు. ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతము కీలకమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రభావము కలిగినటువంటి సైనిక అధికారుల్ని తొలగించే పని జరుగుతోంది. తొలగించటం అంటే కొందరిని ఉద్యోగాల్లోంచి సస్పెండ్ చేయటము, కొందరిని తొలగించేసేయటం పూర్తిగా, కొందరిని ఫోర్స్ఫుల్గా రిటైర్మెంట్ చేయటము, కొందరిని అరెస్ట్ చేసి కేసులు పెట్టడము, మరికొందరికి పిలిచి నువ్వు ఇదిగో టికెట్టు, విదేశాలకు వెళ్ళిపో, అక్కడ జాగ్రత్తగా ఉండు, నీ డబ్బులు నీకు వస్తూ ఉంటాయి, నీ పెన్షన్ నీకు వస్తూ ఉంటుంది, మేమేమి ఇబ్బంది పెట్టము, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, ఇలా పంపించడం జరుగుతుంది. ఎంతమంది? 100 మందికి పైగా ఆఫీసర్లకు ఉద్వాసన పలికింది పాకిస్తాన్లో. వీళ్ళందరూ కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్కి వ్యతిరేకులు, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు, లేకపోతే సైన్యం అనుసరిస్తున్న విధానాలపైన, వ్యూహాలపైన, ఆలోచనలపైన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, తమ వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. ఇలాంటివి ప్రతి సైన్యంలోనూ జరుగుతాయి. కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ స్థాయిలో ఒకరిద్దరు అక్కడక్కడ తీసేయటం అది జరుగుతుంది. పాకిస్తాన్లో కూడాను ప్రధానంగా 3 ఆరోపణల మీద తీసేస్తారు. ఒకటి, ఆ సైనిక అధికారి హనీ ట్రాప్లో పడటం. పాకిస్తాన్ ఐఎస్ఐ అతన్ని హనీ ట్రాప్లో పారేస్తుంది. పాకిస్తానీ ఆర్మీ అధికారులు పడడానికి సిద్ధంగా ఉంటారు, లేదా తోటి ఆఫీసర్ భార్యతోటి సంబంధాలు పెట్టుకోవడం, ఇటువంటి కారణాల వల్ల పంపించేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రధాన కారణం. ఎవరినన్నా పంపాలంటే వాళ్ళని ఇలాగ హనీ ట్రాప్ వేసి, వల వేసి, ఎరవేసి పంపించి పట్టుకుంటారు. రెండవది, ఆర్థిక నేరాలకి బట్టబయలుగా పాల్గొన్నట్టయితే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. మూడవది, ఇన్సబార్డినేషన్, అంటే అసిమునీర్ మాటల్ని ఖాతరు చేయకపోవడం, ఆయనను వ్యతిరేకించడం వంటిది చేసినట్లయితే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. అలాగా 100 మంది కీలక ఆఫీసర్లను తొలగించారు. ఇందులో 2 మేజర్ జనరల్స్. మేజర్ జనరల్స్ అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. మేజర్ జనరల్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్, ఆ తర్వాత జనరల్ హోదా ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి 2 బ్రిగేడియర్ స్థాయి. బ్రిగేడియర్ స్థాయి అంటే చాలా పెద్ద స్థాయి. మేజర్ జనరల్ తరువాత ఉండేది బ్రిగేడియర్. బ్రిగేడియర్ స్థాయిలో 40 మందిని తొలగించారని చెప్పి పాకిస్తానీ ఆర్మీలో పనిచేసి 2017లో రిటైర్ అయ్యి, ఆ తరువాత డిఫెన్స్ అఫైర్స్ ఒక జర్నలిస్ట్గా మారి ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి పారిపోయి సోల్జర్ స్పీక్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటటువంటి ఆదిల్ ఫారూఖీ రజా, ఈయన చెప్పేదాని ప్రకారం 40 మంది బ్రిగేడియర్లను తొలగించారు. బలవంతంగా రిటైర్ చేయటమో, విదేశాలకు పంపడమో, అరెస్ట్ చేయటమో, కేసులు మోపటమో, లేకపోతే అప్రాధాన్య పోస్టులకి పంపించటం, ట్రైనింగ్ వంటి పోస్టులకు పంపడం, ఇలా చేశారని. అయితే 40 చాలా పెద్ద సంఖ్య అయి ఉండవచ్చును, 40 కొంచెం ఆయన ఎక్కువగా కలిపి ఉండవచ్చును, కానీ కనీసము 25 నుంచి 30 అధికారులు
బ్రిగేడియర్ స్థాయి అధికారులు పోయారు, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 40 మంది, మేజర్ స్థాయిలో ఉన్నటువంటి 50 మంది వరకు, కొంచెం 35 నుంచి 50 వరకు, అలాగే 25 నుంచి 40 వరకు, ఇట్లా రేంజెస్ కనుక తీసుకుంటే దాదాపు 100 మంది, అంటే 100 నుంచి 150 మంది కీలకమైనటువంటి ఆర్మీ ఆఫీసర్స్ నిర్ణయాలు తీసుకుని వారిని లీడ్ చేసి వ్యూహాలు రచించేటటువంటి స్థాయి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. పొరుగున ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతోంది, ఇరుగున ఇరాన్లో ఘర్షణలు జరుగుతున్నాయి, అటు ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఈ సమయంలో సైన్యంలో ఈ భారీ స్థాయి ప్రక్షాళన జరగడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతము ఉన్నటువంటి ఘర్షణలు చూసినట్టయితే కనీసము 4 కోర్ కమాండర్ అంటే చాలా పెద్ద స్థాయి అధికారులు ఆసిమ్ మునీర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అందులో పెషావర్లో ఉన్నటువంటి కోర్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే దాడుల్ని తట్టుకోలేక సతమతమవుతున్నాడు. రెండవది క్వెట్టాలో ఉన్నటువంటి బలూచిస్తాన్ యొక్క తిరుగుబాటుని హ్యాండిల్ చేయడంలో విఫలమవుతున్నాడు. మూడవది కరాచీలో ఉన్నటువంటి కోర్ కమాండర్ అవినీతిపరమైనటువంటి అంశాలలో ఆసిమ్ మునీర్తో విభేదించాడని, అదేవిధంగా రావల్పిండి, వాస్తవానికి పాకిస్తాన్లో ఏ ఆర్మీ చీఫ్ అయినా రావల్పిండిని తన కబ్జాలో ఉంచుకుంటాడు. అదే జిహెచ్క్యూ జనరల్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఆర్మీ యొక్క కేంద్ర స్థానం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి యొక్క కోర్ కమాండర్ యొక్క పవర్స్ తగ్గించి అవన్నీ కూడా ఆసిమ్ మునీర్ తన చేతుల్లో పెట్టుకోవడం వల్ల కేవలం కీలుబొమ్మగా పనిచేయడం ఇష్టం లేక ఈయన ఆసిమ్ మునీర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు పాకిస్తానీ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిల్ ఫారూఖీ రజా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ విషయాలు, ఆయన ఆర్మీలో పనిచేశారు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. ముఖ్యంగా ఐఎస్ఐ విషయంలో ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చాలా ఆగ్రహంతో ఉన్నట్టు, ఆఫ్ఘనిస్తాన్ మన దేశపు భూభాగంలోకి వచ్చి పోస్టుల్ని కబ్జా చేసుకోవడము, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల లోపలికి వచ్చి నూర్ఖాన్ ఎయిర్ బేస్ వంటి వాటిపైన దాడి చేయటం, వీటికి సంబంధించిన ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఐఎస్ఐ విఫలమైందని చెప్పి ఆయన భావిస్తున్నారు. దీంతో ఐఎస్ఐకి జనరల్ హెడ్ క్వార్టర్కి మధ్య కొంత ఘర్షణ వాతావరణం, అదేవిధంగా రావల్పిండి కోర్ కమాండర్కి జనరల్ హెడ్ క్వార్టర్స్కి మధ్య కొంత ఘర్షణ ఉంది. కొందరు కోర్ కమాండర్స్కి ఆర్మీ చీఫ్కి మధ్య, అదేవిధంగా మిలిటరీ ఇంటెలిజెన్స్కి ఐఎస్ఐ మధ్య కూడా అవగాహన లోపాలు ఉన్నాయి. సమాచార వినిమయము, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీలో ఒక అయోమయ స్థితి నెలకొన్నది. ఈ అయోమయ స్థితి నిజానికి ఓవరాల్గా ఆర్మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద దాని ప్రభావం ఉంటుంది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగాలేదు, ప్రజలు ఆర్మీ వైపు చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఆర్మీ పట్లే ప్రజలలో అనుమానం వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతర్గత కలహాలు బట్టబయలైపోయినాయి. ఇంతకుముందు ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి కమర్ జావేద్ బాజ్వా ఆసుపత్రిలో ఉండడం, ఆయన బ్రతికున్నారా చనిపోయారా కూడా అఫీషియల్గా తెలియకపోవడం, మరొక ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి రాహీల్ షరీఫ్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సైనిక ట్రైనింగ్ ఇస్తూ అక్కడి రాజుగారి రక్షణ వలయం బాధ్యతను తీసుకోవడము, ఇవన్నీ కూడాను పాకిస్తాన్లో ఆర్మీలో డిమారలైజింగ్ ఎఫెక్ట్ వీటిది ఉంది. అదేవిధంగా ఆసిమ్ మునీర్ ఇప్పుడు పర్జింగ్ ఏదైతే చేస్తున్నారో, అంటే ఒక్కొక్కళ్ళని తొలగించడం, ప్రక్షాళన ఏదైతే చేస్తున్నారో, ఇది ఆర్మీలో తన అనుకూలులను తీసుకొచ్చి కీలక పదవులు కట్టబెట్టి తన సామ్రాజ్యాన్ని, తన ఏలుబడిని, తన ఆధిపత్యాన్ని ఎక్కువ కాలం కొనసాగించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. అయితే దానికి ఎంచుకున్నటువంటి సమయం విషయంలోనే అందరికీ ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఈ ఆఫ్ఘాన్ యుద్ధములో పాకిస్తాన్ది వెనకడుగుంది. ఇరాన్లో ఉన్నటువంటి ఘర్షణలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రేపు ఏమవుతుందో తెలిసే పరిస్థితి లేదు. అటు గజాలో ఏం జరుగుతుందన్నటువంటి విషయంలో, గజాలో దాడి చేసే విషయంలో కూడాను, గజాలో స్టెబిలైజేషన్ ఫోర్స్ పంపే విషయంలో కూడాను ఆర్మీలో ఉన్నటువంటి చాలామంది జవాన్లు, అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్ళు మనం పాలస్తీనా వైపు ఉన్నాము, ఇప్పుడు ఎందుకు పాలస్తీనాని అదుపు చేసే, పాలస్తీనియన్లను అదుపు చేసే పని, గజాను అదుపు చేసే పని మనం ఎందుకు చేస్తున్నాం అన్నటువంటి అసంతృప్తి ఉంది. అలా అక్కడక్కడ మాట్లాడినటువంటి అధికారుల్ని ఉద్వాసన పలికేటటువంటి
ప్రక్రియ నడుస్తోంది. ఒక లెఫ్టినెంట్ జనరల్, చాలా సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ అమెరికాకు ఇటీవల వెళ్ళి అసిమ్ మునీర్ని తొలగించి నన్ను ఆర్మీ చీఫ్ చేయండి, మీరు చెప్పినట్టు చేస్తానని మాట్లాడినట్టు కూడా పాకిస్తాన్లో ముఖ్యంగా ఆర్మీని అధ్యయనం చేసే వాళ్ళ మధ్య బాగా వదంతులు ప్రబలుతున్నాయి. ఈ లెఫ్టినెంట్ జనరల్కి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమవుతోందని కూడా పాకిస్తాన్లో చాలా పెద్ద ఎత్తున వదంతులు నడుస్తున్నాయి. మొత్తం మీద ఏ సమయంలో ఏం చేయకూడదో పాకిస్తానీ సైన్యం ఆ సమయంలో అదే చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.